బాబా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశం కోసం పనిచేయాలని రాష్ట్రపతి ముర్ము పిలుపు. కాకినాడ జీజీహెచ్ ఘటనపై సీఎం సీరియస్. కాలం చెల్లిన మందులు ఇవ్వడం, ఘటనపై చర్యలకు ఆదేశం. పార్టీ బలోపేతం దిశగా ప్రజాభిప్రాయాలను సేకరిస్తోన్న జనసేన కమిటీ నిర్మాణంపై కార్యకర్తలతో చర్చలు, కష్టపడడం. సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామన్న పెమ్మసాని. ఏపీసీఎస్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం. నెలాఖరుతో ముగియనున్న విజయానంద్ సర్వీసును మరో 3 నెలలకు పొడిగింపు. బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణకు హాజరైన మంచులక్ష్మి. ఇప్పటికీ 22 మంది స్టేట్మెంట్స్ రికార్డు. ఇంకొందరిని ప్రశ్నించనున్న సిఐడి. పెద్దపల్లి జిల్లాలో గుంపుల మానేరు వాగుపై కూలిన చెక్ డ్యాం. ఇసుక తవ్వకాల కోసమే గుర్తులేని పనిగా అనుమానం. పశ్చిమ గోదావరి జిల్లా కార్మికులకు మద్దతుగా ఏఐటీయూసీ ధర్నా. లేబర్ చట్టాలను రద్దు చేసి కేంద్ర నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్. కూటమి ప్రభుత్వం కేంద్ర హోంశాఖ రిపోర్టే నిదర్శనం. పోలీస్ ర్యాంకింగ్స్ లో ఏపీ వరుదు కళ్యాణి. ఏపీలో అలై భూములకు రక్షణ లేదన్న కాకాణి గోవర్ధన్. ఎండోమెంట్ ఆఫీస్ వరకు చేస్తూ అధికారులకు ఫిర్యాదు. కల్తీ నెయ్యిపై నాపై లీకులెందుకు? వైసీపీని రాజకీయంగా దెబ్బతీసేలా తిరుమల పవిత్రతను వాడుకోవద్దన్న వైవి. తెలంగాణలో గ్రామ పంచాయతీ జీవో 50% మించకుండా రొటేషన్ పద్ధతిలోనే మార్గదర్శకాలు జారీ. ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతోనే యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం. గత పాలనలో స్కూల్స్కి డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదన్న మంత్రి భట్టి. సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ ఎన్ఓసీపై సమీక్ష జరిపిన మంత్రి ఉత్తమ్. పలు ప్రాజెక్టులకు కేంద్ర నిధులు సాధించేలా ఛత్తీస్గఢ్ సీఎంతో ప్రణాళిక. ఇందిరమ్మ ఇన్స్పిరేషన్తో మహిళలు వ్యాపార రంగంలోకి రావాలి. వైఎస్ఆర్ మార్గంలోనే ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తోందన్న మంత్రి వివేక్. పారిశ్రామిక భూముల వినియోగానికి జీవోలు ఇచ్చింది బీఆర్ఎస్ హయాంలోనే. హిల్టప్ అవినీతి ఎలా అవుతుందో కేటీఆర్కే తెలియాలని శ్రీధర్ బాబు ఎద్దేవా. మహిళలకు గౌరవం, సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు. కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలో మహిళా శక్తి చీరలు పంపిణీ చేసిన మంత్రి జూపల్లి. ఢిల్లీకి కప్పం కట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భూ స్కెములన్న ఎంపీ లక్ష్మణ్. పారిశ్రామిక భూముల్ని లాక్కునే పాలసీని రద్దు చేయాలంటూ డిమాండ్. సీఎం రేవంత్ పిలుపు మేరకు మావోయిస్టులు లొంగిపోయారు. ఆజాద్పై ఉన్న 20 లక్షల రూపాయల రివార్డు వారికే ఇస్తామన్న డీజీపీ. జనగామ అభివృద్ధి కాంగ్రెస్ లో చేరా. ఫిరాయింపుల అంశంలో స్పీకర్దే నిర్ణయమన్న కడియం. ముగిసిన ఐబొమ్మ రవి విచారణ. మూవీ రూల్స్ కొనుగోలు చేసినట్లు గుర్తింపు.
తెలంగాణకు 3 రోజుల పాటు వర్ష సూచన. తీవ్ర తుఫానుగా మారి చలిగాలులు పెరిగే ఛాన్స్ ఉండొచ్చన్న వాతావరణ శాఖ. మెట్రో రైలు ప్రాజెక్టు సాధన నినాదంతో మదురైలో డీఎంకే కూటమి ఆందోళన. కేంద్ర ప్రభుత్వం ఆమోదించే వరకు పోరాటం కొనసాగిస్తామన్న పార్టీ అధినేత. ఓట్ చోరీకి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో డిసెంబర్ 14న భారీ ర్యాలీ. రామ్లీలా మైదానం వేదికగా దేశవ్యాప్త సంతకాల సేకరణకు సిద్ధం కానున్న హస్తం పార్టీ. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ 400 పాయింట్లు, 124 పాయింట్ల వద్ద ముగిసిన నిఫ్టీ.